ఈరోజు నేను మోక్షాన్ని ప్రసాదించే పంచారామాల క్షేత్రాల గురించి చెప్తానండి. భోళాశంకరుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో జ్యోతిలింగాలు, పంచభూతలింగాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రత్యేకించి పంచారామాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మోక్ష ద్వారాలుగా పేరుగాంచిన పంచారామాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటనే చెప్తాను. పంచారామము అంటే ఏంటంటే, స్కంద పురాణం ప్రకారం మన కుమారస్వామి అంటే కార్తికేయుడు తారకాసుని చెప్పినప్పుడు అతని గొంతులో ఉన్న ఆత్మలింగం 5 ముక్కలైంది. ఆ 5 ముక్కలను దేవతలు 5 చోట్ల ప్రతిష్ఠించారు అని స్థల పురాణాలు. పంచారామాలు ఎక్కడుందంటే ద్రాక్షారామం, అందులో ఫస్ట్ది ద్రాక్షారామం. పంచారామంలో మొదటిదైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని మనం భీమేశ్వరుడు అని పిలుస్తాం. ఆయన లింగం ఆకారంలో ఉండి 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ లింగం పై అంతస్తు నుండి పూజలు చేస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, లింగాకారం సగభాగం తెలుపు, సగభాగం నలుపు ఉంటుందన్నమాట. ఇక్కడ దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అని వచ్చింది. 2 అమరారామం. పంచారామంలో రెండోదైన అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరంలో వెలుస్తుంది. ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తాం. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉండే విశాలమైన వేదిక మీద నిర్మించారు. అమరేశ్వరుని ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టాడు అని పురాణాల ద్వారా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్షీరారామం. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడ స్వామిని క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ స్వామివారిని త్రేతాయుగంలో సీతారాముడు కలిసి ప్రతిష్ఠించారు. ఈ గ్రామాన్ని పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉందండి. ఏంటంటే, శివుడు తన బాణాన్ని భూమిలోకి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చేసింది బయటికి. క్షీరం అంటే పాలు కదా. దీని మూలంగా ఈ ప్రాంతానికి క్షీరారామమని, తర్వాత కొన్నాళ్ళకి క్షీరపురని, క్రమేణా పాలకొల్లు అని వచ్చిందన్నమాట. ఇక్కడ స్వామివారి ఆలయం చాలా బాగుండి రకరకాల గోపురాలతో చాలా అందంగా సుందరంగా ఉంటుంది. నెక్స్ట్ సోమారామం. పంచారామాల్లో 4వది సోమారామం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉంటుంది శివలింగం. అమావాస్య వచ్చేసరికి గోధుమ రంగుగా మారుతుంది. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా మారుతుంది. ఈ స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామము అనే పేరు వచ్చింది. నెక్స్ట్ కుమార భీమారామం, లాస్ట్ది పంచారామంలో 5వది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట దగ్గర ఉంది. ఇక్కడ స్వామిని చాలా చక్కగా స్వామిని ద్రాక్షారామాన్ని ఎవరైతే నిర్మించారో ఆయన చాళుక్యరాజు అయిన భీముడు నిర్మించారు కాబట్టి 2 గుళ్ళు ఒకే రీతిగా ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. దీన్ని కూడా దర్శించడం వల్ల చాలా బాగుంటుంది, పుణ్యం వస్తుందని నమ్మకం ఉంది. పంచారామాలు జనరల్గా మనం ఒకే రోజు దర్శించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని స్కంద పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో ప్రతి ఒక్కళ్ళు పంచారామాల్ని చాలా చక్కగా విశేషంగా దర్శిస్తూ ఉంటారన్నమాట. మోక్షాన్ని కోరుకునే ప్రతి వాళ్ళు వెళ్ళవలసింది ఈ పంచారామాలు. ఈ పంచారామాల స్వామివారి పేరు, అమ్మవారి పేరు కూడా చెప్తాను. అమరావతి. ఇక్కడ ఉండే స్వామివారి పేరు అమరలింగేశ్వర స్వామి, అమ్మవారి పేరు బాలచాముండిక స్థాపించింది, ఇంద్రుడు ప్రతిష్ఠించింది. నెక్స్ట్ ద్రాక్షారామం. ఇక్కడ ఉండే స్వామి వారి పేరు భీమేశ్వర స్వామి, అమ్మవారి పేరు మాణిక్యాంబాదేవి. దక్షుడు యజ్ఞం చేసిన ప్లేస్ కాబట్టి ద్రాక్షారామం అని పేరు వచ్చింది. 3 సోమారామం. ఈయన సోమేశ్వర స్వామి, అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. కానీ గర్భగుడికి పైన అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడ వెలిసింది, స్థాపించింది అంటే ప్రతిష్ఠించింది చంద్రుడు. అందువల్ల ఆయన ప్రకారమే రంగులు మారుతూ ఉంటుందన్నమాట విగ్రహం. 4 క్షీరారామం. ఇక్కడ ఉండే రాముడు సీత కలిపి స్థాపించారు అని త్రేతాయుగంలో. ఆయన స్వామి పేరు రామలింగేశ్వర స్వామి, అమ్మవారి పేరు పార్వతి. కుమారరామం. దీన్ని కుమారస్వామి స్థాపించాడు అని స్కంద పురాణంలో చెప్పారు. ఇక్కడ ఉండే స్వామివారి పేరు భీమేశ్వర స్వామి, అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరి. ఇదండి మనకి పంచారామాలు, వాటి గురించిన విశేషాలు అండి. నేను మీకు ఇవన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను మొదటిసారిగా ఛానల్ పెట్టానండి. దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. అన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.